నమస్కారం. నేను మీ జాన్వి. కిరణ్మయి ప్రకాశం. సౌందర్య లహరి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి సౌందర్య లహరి ప్రత్యేక కార్యక్రమంలో మరి 32వ శ్లోకం ఏమిటి, దాని అర్థం ఏమిటి, వాటి వలన కలిగే ఫలితాలు ఏమిటి అనేది డీటెయిల్డ్గా కూడా మరి మన నిటిల కిరణ్మయి అమ్మ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం జాహ్నవి. అమ్మ, సౌందర్య లహరి ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎంతో చక్కగా ప్రతి ఒక్క శ్లోకాన్ని చక్కగా వివరణగా ఉచ్చారణతో సహా అందిస్తూ ఉన్నారు. దానివల్ల కలిగే ఫలితాలు తెలియజేస్తున్నారు. అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నమస్తే. అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ఇలాంటివి నిజంగా ఇది మీలాంటి వాళ్ళు చెప్పాలి చెప్పగలగడం కూడా నిజంగా అందరూ వినేవాళ్ళ అదృష్టం అని చెప్పాలి. నేనైతే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా చాలా అదృష్టవంతురాలనే. అమ్మ, మరి 32వ శ్లోకం ఏమిటమ్మా, దాని అర్థం? 32వ శ్లోకము సాక్షాత్తు పంచదశి మహామంత్రమే జాహ్నవి. విధిగా పంచదశి మహామంత్రం అంటే గురూపదేశం ఉండాలి. ఆ గురూపదేశంతో పాటుగా మనకి జీవితంలో ఎన్నో సంస్కారాలు ఉండాలి. ఆ సంస్కారాలు లేకపోతే గురువు మన దాకా వచ్చి అసలు పంచదశి మహామంత్రం ఇవ్వడానికి సాధనలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక 15-20 ఏళ్ళ సమయం పడుతుంది. మన జీవితాన్ని చూసి దగ్గర నుంచి గమనించి వీడు ఎలా ఉంటున్నాడని గురువుకి తెలిస్తేనే పంచదశి మహామంత్రం అనే మహామంత్రాన్ని ఇస్తారు. అలాంటి మహామంత్రము రాను రాను కలియుగం తన యొక్క ప్రభావాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్న కొద్దీ జనులు మాయలో పడిపోయి గురువు ఉపదేశం అనేటువంటి అర్హతని కోల్పోతూ ఉంటారు. గురువు ఉపదేశం ఇవ్వాలి అంటే ఒక అర్హత కావాలి. ఆ అర్హతని, యోగ్యతని కోల్పోతూ ఉంటారు. వీళ్ళ స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. మానసికంగా, శారీరకంగా కూడా వీళ్ళ రచనాశక్తి అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. అటువంటి జీవుల్ని ఎంత చిన్న స్థాయికి వెళ్ళిపోతున్నా సరే ఎక్కడో అక్కడ వాడు ఏదో ఒక ఆపద వచ్చినప్పుడు ఒక కొమ్మను పట్టుకుని పైకి ఎదగాలనుకుంటాడు. ఒక సముద్రంలో కొట్టుకుపోతున్నవాడైనా సరే చిన్న గడ్డి పరక దొరికినా సరే బతుకుదామని ప్రయత్నిస్తాడు. అలా జీవుడికి ఆ అమ్మవారిని పట్టుకోవాలి, ఏది నన్ను రక్షిస్తుందో ఆ రక్షించేటువంటి విషయం వైపుకు నేను ప్రయాణం చేయాలనేటువంటి కోరిక మనసులోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా ఈ శ్లోకాల దాకా రాకపోడు, వచ్చిన తర్వాత ఈ శ్లోకాన్ని చదవకపోడు అని శంకరాచార్య వారు ఏం చేశారంటే అద్భుతమైనటువంటి మహామంత్రంలో ఉండేటువంటి బీజాక్షర అంతర్గతంగా ఉన్నటువంటి శక్తిని అంతా కూడా ఒక 4 పాదాలు ఉన్నటువంటి ఒక శ్లోకంలో నిబిడీకృతం చేసేసారు. అంటే దానిలో ఉంచేసేసారు. నువ్వు తెలిసి చదువు, తెలియక చదువు. ఈ పంచదశి మహామంత్రం అని తెలియక చదువు, తెలిసి చదువు. దాని రెండింటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి? ఒక్కటే, శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యం. ఇంకంతే. ఇంకా దీన్ని మించి ఇంకా మనిషి కోరుకోవలసింది, కోరుకోదగింది అసలు ఇంకా ప్రపంచంలో ఇంకా మూడో వస్తువు అనేటువంటిది లేదు. కనుక దీన్ని ఒక్క శ్లోకాన్ని కనుక పట్టుకున్నట్లయితే నిజంగా ఎవరైనా మంత్రానుష్ఠాన పరులు ఈ ప్రోగ్రాం చూసినటువంటి వాళ్ళు ఉంటే గురూపదేశంగా పంచదశి మహామంత్రం కానీ, లేదు నవాక్షర మహామంత్రం కానీ, బాలా మహామంత్రం కానీ, ఇలాంటి మహామంత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ మంత్రంతో పాటుగా ఈ శ్లోకాన్ని కనుక అనుసంధానం చేసుకుంటూ చదువుకున్నట్లే, అంటే ముందు మంత్రం, మధ్యలో శ్లోకం, తర్వాత మళ్ళీ మంత్రం, ఒకసారి అవుతుంది జపం, మళ్ళీ మంత్రం, మళ్ళీ శ్లోకం, మళ్ళీ మంత్రం, ఇట్లా మంత్రాన్ని అటు ఇటు ఉంచి శ్లోకాన్ని మధ్యలో ఉంచుతూ ఒక 108 సార్లు కానీ వాళ్ళ గురువు ఎలా అయితే వాళ్ళని ఆదేశించారో అలా అన్నిసార్లు ఈ జపాన్ని కనుక చేసుకున్నట్లయితే ఇంకా ఆ ప్రభావం ఇంత అని చెప్పడానికి మనకు అవకాశం కూడా లేదు. ఆ శక్తి ఇంత అని కూడా మనం చెప్పడానికి మనకు అవకాశం, అంత గొప్పదైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. శివ శక్తి కామ క్షితిరధరవి శీతకిరణ స్మరోహంసక్ర స్తదను చ పరామార హరయ అమీహృల్లేకాభిస్తిసృభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. ఇది శ్లోకం. ఇందులో 15 రకాలైనటువంటి బీజాక్షరాలు ఉంటాయి. పంచదశి అన్నాం, పంచదశి 15 బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మహామంత్రం. ఈ 15 బీజాక్షరాల్లో కూడా ఒక్కొక్క బీజాక్షరానికి కూడా అధిష్టాన దేవత అనేటువంటి వాడు ఉంటాడు. ఆ అధిష్టాన దేవతల్ని మాత్రమే ఇక్కడ చెబుతూ ఆ బీజాక్షరాన్ని చెప్పకుండా 3 భువనేశ్వరి బీజాలతో కూడుకున్నటువంటి మహామంత్రాన్ని ఇక్కడ మనకి చెబుతూ స్మరించినంత మాత్రము చేత ఏ మహామంత్రం అయితే జీవులందరినీ కూడా రక్షిస్తూ ఉంటుందో. ఇప్పుడు నేను మహామంత్రం రోజు చేశాను, నేను చదువుతున్నాను అంటే నా చుట్టుపక్కల నా బంధాలు, నేను కావాలనుకునే వాళ్ళు, నేను కోరుకునేటువంటి విషయాలు ఇవన్నీ కూడా రక్షింపబడుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. అందరూ చేయాలని రూల్ లేదు, అంత గొప్పదైనటువంటి మంత్రం. ఈ మంత్రం మరి నేను ఒక్కదాన్ని చేసి నా వాళ్ళని రక్షించుకోవడమా? ఈ నా అనే పదం ఎక్కడికి ఆగుతుంది? ప్రపంచాన్నంతటిని వసుదైవ కుటుంబంగా నాదనుకోగలగాలి. అంత శక్తి జీవుల్లో పెంచి వాడు చేసేటువంటి ఈ మంత్రానుష్ఠాన బలాన్ని మొత్తం అందరి మనస్సుల్లో ఉండేలా చేసి వాళ్ళందరూ తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి శ్లోకాల్ని
లలితా సహస్రనామాన్ని కానీ ఇటువంటి గొప్పవైనటువంటి శ్లోకాల్ని కానీ చదువుతూ ముందుకు వెళ్ళారనుకోండి, వాళ్ళు కూడా పంచదశి షోడశి మహామంత్రాలని చదివినంత, అనుష్ఠానం చేసినంత ఫలితాన్ని కూడా పొందుతూ ఉంటారు. కనుక ఇప్పుడు ఆ మంత్రంలో ఉన్నటువంటి 15 బీజాక్షరాలకి అధిష్టాన దేవతల వరకు ముందు తెలుసుకుందాం. ఆ తెలిసేటువంటి వివరణ ఈ శ్లోకంలో చెప్పారు. మొట్టమొదటి వాడు ఎవడయ్యా అంటే శివుడు. ఆ శివుడితో పాటు ఉండేటువంటి స్వరూపం ఏమిటి అంటే శక్తి. శివుడు శక్తి ఈ ఇద్దరైనారు. ఈ ఇద్దరితో పాటు మూడోవాడు కాముడు. కాముడు అంటే ఎవరు? మన్మధుడు. అవునా కదా? మన్మధుడితో పాటు భూమి. ఆ భూమితో పాటు ఉండేటువంటి వాడు రవి, సూర్యుడు. సూర్యుడితో పాటు ఉండేటువంటి వాడు శీతకిరణుడు అంటే చంద్రుడు. అవునా? ప్రకృతి అంతా వస్తుంది చూడు, శివుడు శక్తి. ఆయనతో పాటు ఉండేటువంటి వాడు మన్మధుడు. మన్మధుడితో పాటు ఉండేటువంటిది భూమి. భూమిలో ఉండేటువంటి సూర్యచంద్రుడు. వీళ్ళిద్దరితో పాటు ఉండేటువంటి వాడు స్మరుడు. స్మరుడు అంటే నిత్యం మనచే స్మరింపబడేటువంటి వాడు, అదొక మాయాస్వరూపం. దాంతోపాటు ఉండేటువంటిది హంస. హంస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, మనలో జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస క్రమం అంతా హంస అని పిలువబడుతూ ఉంటుంది. ఇంద్రుడు అంటే మన ఇంద్రియాలు. ఇంద్రుడు అంటే మనం అనుకుంటే ఎక్కడో స్వర్గంలో ఉంటాడండి. ఆయన మొత్తం దేవతాది అధిపతిట. ఆయన సుఖంగా ఉంటాడట, ఎప్పుడూ హంసతులుగా తలపాల మీద పడుకుంటూ ఉంటాడట అంటాం. మన ఇంద్రియాలే ఇంద్రత్వాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఎప్పుడు సుఖాన్ని ఆపేక్షిస్తూ ఉంటాయి, కోరుకుంటూ ఉంటాయి. కనుక ఇంద్రుడు అనేటువంటిది ఎక్కడున్నాడు అంటే ఈ దేహం అనేటువంటి స్వర్గంలో 5 ఇంద్రియాలతో ఆనందంగా ఉంటూ ఉంటాడు. అటువంటి వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడితో పాటు ఉండేటువంటిది పరాశక్తి. ఆ ఇంద్రుడికి ఆ పదవి ఎలా వచ్చింది అంటే లోపల పరాశక్తి యొక్క శక్తి నడుస్తోంది అని అర్థం. ఆ పరాశక్తితో పాటు మన్మధుడితో పాటు హరి. ఇన్ని 15 బీజాక్షరాలకి అధిష్టాన దేవతలైనటువంటి వీరు 3 రకాలైనటువంటి బీజాక్షరాల్లో భూతత్వమైనటువంటి పరాశక్తితో కలిసి విశేషమైనటువంటి మహామంత్రాన్ని జగత్తంతా అల్దుకునేలా చేసి, ఈ జగత్తు యొక్క రహస్యమే పంచదశి మహామంత్రం. ఇది చాలా వివరంగా, నిజంగా ఈ శ్లోకాన్ని వివరించుకుంటే జాహ్నవి దాదాపు ఒక వారం రోజులైనా సరిపోదు. అంత గొప్పదైనటువంటి శ్లోకం. ఒక శ్లోకం వారం రోజులు చెప్పుకున్నా సరే ఎడతెరిపి లేకుండా ఈ శ్లోకానికి ఇంకా ఆగడం అనేటువంటిది ఉండదు. అంత గొప్పదైనటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని మనం కేవలంగా ఏంటి, ఒక ఆలోచన, అసలు మనం ఏం చదువుతున్నాం, దాని వెనకాల ఏముంది అనేటువంటి ఒక ఆలోచన మినిమంగా ప్రతి మనిషిలోనూ చదివే ముందు కలగాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ శ్లోకానికి ఉన్నంతలో వివరణ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది పంచదశి మహామంత్రంతో సమమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని నిత్యము స్మరించినటువంటి వాడికి కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే, ఒక శివ పంచాయతనాన్ని కొలిస్తే కలిగేటువంటి ఫలితం. తంత్రం, పూజ చేయడం తంత్రం, మంత్రం జపిస్తూ ఉండడం, తంత్రమేమో పూజించడం. దీంతోపాటు ఏ పూజ ఏ మంత్రం అయితే దేనికోసం వాడుతున్నామో ఆ వాడేటువంటి సిద్ధి ఈ జీవుడికి లభిస్తూ ఉంటుంది. దానికోసం ఈ శ్లోకం. కనుక ఈ శ్లోకాన్ని వదలకుండా జీవితాంతం ఎవరైతే రోజు ఇన్నిసార్లని ఒక క్రమసంఖ్య పెట్టుకుని, ఒక కోరిక కోసం కాకుండా నేను రోజు ఈ శ్లోకాన్ని వాళ్ళ నుంచి మొదలెట్టి 108 సార్లు చదువుతాను, ఒకే సమయంలో మొదలెడతాను, ఇంకా ఆ సమయం క్రమం తప్పకుండా నేను చేస్తూ ఉంటానని ఒక నియమాన్ని కనుక పెట్టుకుంటే ఆ పరమేశ్వరి భువనేశ్వరి యొక్క అనుగ్రహం తప్పకుండా వాడి మీద ఉండి పంచభూతాలు కూడా వాడికి అనుకూలంగా నడుస్తాయి అని జగత్తు చెప్తూ ఉంటుంది, శాస్త్రం చెబుతూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి శ్లోకం. 45 రోజుల పాటు నిత్యము 1000 సార్లు. ఇది కేవలం శ్లోకం యొక్క గొప్పతనాన్ని, శ్లోకంలో ఉండేటువంటి తత్వరహస్యాన్ని పొందడం కోసం మాత్రమే చెప్పినటువంటి విషయం. మనం ఉన్నంతకాలం చేయాలి. మండల దీక్ష 45 రోజులు అంటే అర్థం ఏమిటంటే మండలం. ఆ మండల దీక్ష చేస్తే జీవితాంతం అది అలా చేస్తూనే ఉండాలి అని అర్థం. అప్పుడు 1000 సార్లు చేయగల, కనీసం 108 సార్లు. అప్పుడు ఒక్క శ్లోకాన్ని పట్టుకుంటే సరిపోతుంది, చాలు కదమ్మా. ఏదో ఒక శ్లోకం, 100 శ్లోకాలు ఎందుకు ఇచ్చారు అంటే ఏదో ఒక కాంక్షతో నువ్వు శ్లోకం దగ్గర ఆగిపోతావు. ఆ ఆగిన చోట నువ్వు వదలకుండా పట్టుకుంటే చాలు, ఉద్ధరింపబడిపోతావు. అది ఇందులో ఉన్నటువంటి రహస్యం. కనుక 45 రోజుల పాటు నిత్యము 1000 మార్లు ఈ శ్లోకాన్ని కనుక చదువుకు ఉన్నటువంటి వాడికి చక్కెర పొంగలి, దాంతోపాటుగా పెరుగన్నము, గారెలు, ఈ మూడింటిని నైవేద్యంగా పెడుతూ ఉండాలి. ఇలా పెట్టినటువంటి వాడికి కలిగేటువంటిది ఏమిటి? ఇలా చేస్తే ఈ 45 రోజుల పాటు నేను ఇలా చేస్తాను, ఇలా అనుకునే వాడికి ఇప్పుడు నాకేం కలుగుతుంది? జీవితాంతం చేసేవాడికి మోక్షం కలుగుతుంది. ఇలా చేస్తాను ఇప్పుడు నాకేం కలుగుతుంది అని అడిగినటువంటి వాడికి చెప్పేటువంటి విషయం ఏంటంటే, వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు వస్తాయి. ఇప్పుడు వ్యాపారాలు, బిజినెస్ పెడుతున్నారు ప్రతి వాళ్ళు కూడా. ఏమంటే బిజినెస్లో నాకు లాభం రావాలి, మామూలు లాభం కాదు, నేను ఒక పెద్ద బిజినెస్ టైకూన్ అవ్వాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి. వ్యాపారంలో విశేషమైనటువంటి ధనలాభం, దాంతోపాటుగా పేరు ప్రతిష్టలు, ఈ రెండు కూడా కలిగేటువంటి అవకాశం ఈ శ్లోకాన్ని చదివితే కనుక ఉంటుంది. అలాగే సకల విద్యా సిద్ధి కలుగుతుంది. ఏ విద్యనైనా సరే చదివినంత తోడనే మస్తిష్కంలో నిలబడిపోయి అది ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ ప్రయోగించాలో ఆ ఉపయోగించి వాడు సమర్థుడుగా జగత్తునంతటినీ కూడా
ఉద్ధరించగలిగి అంటే తన యొక్క విద్యా సిద్ధితో జగత్తునంతా కూడా గెలవగలిగేటువంటి స్థితికి వస్తాడు. అటువంటి అద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం. కనుక చెప్తున్నాను కదా, కేవలం పంచదశి మహామంత్రం, అయ్యో మహామంత్రాలు పెద్ద పెద్ద వాళ్ళకే ఉంటాయండి, మనకెవరు ఇస్తారు అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఇదే పంచదశి మహామంత్రం గుర్తుపెట్టుకోండి. శంకరాచార్య వారు ఇచ్చినటువంటి సౌందర్య లహరిలో 32వ శ్లోకం కనుక నిత్యపారాయణ చేసుకున్నట్లయితే, ఇన్నిసార్లు 108 సార్లు క్రమం తప్పకుండా జీవితాంతం చదువుకున్నట్లయితే అమ్మ భువనేశ్వరి డైరెక్ట్గా మణిద్వీపంలోకి తీసుకెళ్ళిపోతుంది మనందరినీ కూడా. అంత అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. రాగయుక్తంగా ఒకసారి ప్రయత్నం చేద్దాం. శివశక్తి కామక్షితిరధర విసీత కిరణ స్మరోహంసక్రస్తదనుచ పరామారహరయ అమీహృల్లేకాభిస్తిస్రుభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. చాలా 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 అద్భుతంగా ఉందమ్మా శ్లోకం. నిజంగా అంటే కలిగే ఫలితం కూడా చాలా బాగుంది కదా. మన ద్వీపంలోకి వెళ్ళిపోవడం అంటే చాలా సంతోషం. చాలా 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 చక్కగా వివరించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, 32వ శ్లోకం సౌందర్య లహరి ఎంతో చక్కటి గానంతో ఎంతో చక్కగా శ్లోకాన్ని ఉచ్చరిస్తూ మనందరి కోసం ఆ శ్లోకం యొక్క ఫలితాన్ని కూడా వివరించి ఏ విధంగా చేయాలి విధి విధానాలు కూడా ఎంతో చక్కగా వివరించారు కదా. మరో చక్కటి సౌందర్య లహరి ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.